ఏ చౌరస్తాలో అయితే నేను నిరాశతో నిల్చుని ఏడ్చానో, ఏ చౌరస్తాలో అయితే నా జీవితం ఎందుకు చచ్చిపోతే బాగుండని ఏ ఇంట్లోకి పోలేక ఆ రోడ్డు మీదనే కొద్దిసేపు గడిపానో, ఏ చౌరస్తాలో అయితే వేదనకరమైనటువంటి సంఘటనలు నాకు జ్ఞాపకం ఉన్నాయో, ఆ చౌరస్తాలో నా జీవితపు కథని మార్చేశాడండి. ఒకప్పుడు నా జీవితపు కథ చాలా చాలా నిష్ఠూరంగా ఉండేది. నన్ను చూసిన వాళ్ళంతా అయ్యో అనేవాళ్ళు. నా బాల్యం నుంచి ఏ ప్రాంతంలో పెరిగానో ఆ ప్రాంతంలో ఒకరోజు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. మా అమ్మమ్మ వాళ్ళ చర్చి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏంటంటే, ఏ చౌరస్తాలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక చౌరస్తా ఉంటుంది, ఏ చౌరస్తాలో అయితే నేను నిరాశతో నిల్చుని ఏడ్చానో, ఏ చౌరస్తాలో అయితే నా జీవితం ఎందుకు చచ్చిపోతే బాగుండని ఏ ఇంట్లోకి పోలేక ఆ రోడ్డు మీదనే కొద్దిసేపు గడిపానో, ఏ చౌరస్తాలో అయితే వేదనకరమైనటువంటి సంఘటనలు నాకు జ్ఞాపకం ఉన్నాయో, ఆ చౌరస్తాలో పెద్ద వాల్ పోస్టర్ వేసింది. నా ఫోటో, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ యానివర్సరీ వార్షిక కూడిక, ముఖ్య ప్రసంగికులు డి సంపత్ కుమార్, రెవరెండ్ డి సంపత్ కుమార్ అని నా ఫోటో అది వేసుంటే నేను మా అన్నకు నిల్చొని, దేవుడు ఎంత గొప్పోడు. ఈ చౌరస్తాలో మనం ఎన్ని బాధలు పడ్డాం. అది అమ్మమ్మోళ్ళ ఇల్లు అక్కడుంది, మేనమామోళ్ళ ఇల్లు ఇక్కడుంది. వాళ్ళందరూ బంధువులందరూ చూస్తున్నారు. ఎవరి ఫోటో అక్కడ ఉంది? చాలా పెద్దదేశారు, చాలా పెద్దదేశారు. దేవుని మహిమార్థమై చెప్తున్నాను, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. చెప్పండి, పడిపోయిన చోటే. అదే స్థలంలో చస్తే బాగుండనుకుని ఏడ్చిన నా జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు.